సోమవారం రాత్రి తిరుమల నగర్ సెంటర్లో ఆటో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కుంబాల గోపాల్ ఆధ్వర్యంలో కామదహనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు క్యాతం వెంకటరమణ మాట్లాడుతూ పురాణాల్లో పేర్కొన్నట్లుగా కాముడు అనబడే మన్మధుడు భార్య రతిదేవిపై పూలబాణం వేయగా తప్ప నిద్రలో ఉన్న పరమశివునిపై తాకుతుందని, దాంతో కోపోద్రిక్తుడైన పరమేశ్వరుడు తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడని, మన్మధుడి భార్య పరమశివుని ప్రార్థించగా ప్రసన్నుడైన పరమేశ్వరుడు తిరిగి మన్మధుడిని బ్రతికించడం జరుగుతుందని, అసంబంధమైన కోరికలను అదుపు చేసుకోకపోతే అనేక అనార్థాలకు దారితీస్తుందనే సందేశం కామదహనం ద్వారా తెలియవస్తుందని, పాల్గొన పౌర్ణమికి ముందు రోజు పండుగగా హిందువులందరూ కామదహనం కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు। తిరుమల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కామదహన కార్యక్రమము, మరి కార్యక్రమంలో కార్పొరేటర్ 53 డివిజన్ కార్పొరేటర్ గట్ల రమేష్ గారు, అదేవిధంగా ఆటో యూనియన్ నాయకులు కుంబాల గోపాలు, ఐలయ్య, భాజపా నాయకులు శేఖర్, బ్రహ్మం, రాజు తదితరులు పాల్గొనడం జరిగింది। బీఆర్ఎస్ నాయకులు దేవరాజు, సంతోష్, చారి తదితరులు మరి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి హిందూ సోదర బంధువులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మరి కామదహన కార్యక్రమము మరి మన్మధుడు వారికి కాముడు అనే మరో పేరు కూడా ఉంటుంది। మరి వారు వారికి కలిగినటువంటి ఐకిక కోరికల మేరకు రతీదేవికి పూలబాణము వేగా అది పొరపాటున ఆ పరమేశ్వరుడు తపస్సంపన్నుడైన పరమేశ్వరుడు తపస్సులో ఉండగా వారికి తాగడం జరుగుతుంది। దానికి కోపోద్రిక్తుడైనటువంటి పరమేశ్వరుడు మన్మధుడిని తన మూడో నేత్రంతో భస్మం చేయగా రతీదేవి తన ప్రార్థనలతోటి శివుడిని ప్రసన్నం చేసుకొని మరి మళ్ళీ మన్మధుడిని బ్రతికించడం జరుగుతుంది। అది పౌర్ణమి, ఏదైతే పాల్గొన్న పౌర్ణమికి ముందు రోజు వచ్చేటువంటి ఒక రోజు జరిగిన సంఘటన కాబట్టి మరి ఆ రోజు కామదహనము, కాముడు మరణించినడు, చితి భస్మం అయినాడు కాబట్టి కామదహనం అని చెప్పేసినటువంటి ఒక కార్యక్రమాన్ని, ఒక పండుగను హిందూ పండుగగా హిందువులందరూ కూడా నిర్వహించుకునే పండుగగా తెలియజేస్తున్నాం। ఈరోజు ఆటో యూనియన్ కుంబాల గోపాల్ మరియు ఐలన్న వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించిన కామదహన కార్యక్రమానికి మా అందరిని ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కామదహనం దాని హిస్టరీ అంతా ఇప్పుడు అన్న చెప్పిండు, కానీ నాకు తెలిసింది ఏంటంటే చెడు కోరికల మీద, చెడు ఆలోచనల మీద మంచి జయించిన ఈరోజు చెడు అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే విధంగా మన అందరం కూడా చెడు ఆలోచనలను, చెడు ప్రవృత్తిని అంతా కూడా ఈరోజు కామదహన రూపంలో దహనం చేసి రేపు ఒక మంచి ఆలోచనలతోటి, కొత్త భావాలతోటి రంగుల పండుగగా జరుపుకునే సందర్భం ఇది। అందరూ కూడా మన మనసులోనున్న చెత్తను, మన మనసులో ఉన్న తప్పుడు భావాలను, మన మనసు లోపల ఉన్న కుతంత్రాలను ఈరోజు అంతా దహనం చేసి రేపు అందరూ కూడా పవిత్రమైన మనసుతోటి ఈ సమాజంలో అన్నదమ్ములాగా సోదర భావంతో మెలగాలి అనే ఒక సదుద్దేశంతో జరుపుకున్న ఈ పండుగను ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన మా ఆటో సోదరులందరికీ మరియు నా తోటి వివిధ పక్షాల రాజకీయ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ।